వాడు సుదర్శన్ రెడ్డి కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ సపోర్ట్ చేయండి, గెలిపించండి అని చెప్పేసి 60 ఓట్లు పడాలి సుదర్శన్ రెడ్డికి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. దాని మీద కిషన్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. సార్, గతంలో మీరు మద్దతు ఇచ్చారా తెలుగువాడికి? వెంకయ్య నాయుడు పోటీలో ఉన్నప్పుడు మీరు మద్దతు ఇచ్చారా? బాలయోగి పోటీలో ఉన్నప్పుడు మీరు మద్దతు ఇచ్చారా అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సార్, తెలుగు వ్యక్తి పోటీలో ఉంటే పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇచ్చి గెలిపించాలా, లేకపోతే ఇది రాజకీయంగానే చూడాలంటారా? కిషన్ రెడ్డి అడుగుతున్న ప్రశ్న కరెక్టేనా? కిషన్ రెడ్డి అడుగుతున్నది కరెక్టే, కానీ కిషన్ రెడ్డికి కూడా ఒక ప్రశ్న ఏంటంటే, మరి బీజేపీ తమిళనాడులో దీన్ని ఇలాగే మాట్లాడుతున్నారు కదా, తమిళ్ కనుక ఓటేయాలని అక్కడ అంటున్నారు కదా. సమస్య ఎక్కడ వస్తుంది? వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇది ఆల్సో పొలిటికల్ కాంటెస్ట్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. మల్లికార్జున్ ఖర్గే చెప్పాడు ఇది ఐడియాలజికల్ కంటెస్ట్ అంట, పొలిటికల్ కూడా కాదు. ఇది ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలో పుట్టి పెరిగిన సిపి రాధాకృష్ణన్పై మా ఐడియాలజికల్ ఫైట్ అంటున్నాడు. సో అందువల్ల మా కిషన్ రెడ్డి ఆ యాంగిల్లో చూస్తే కరెక్ట్. ఎందుకంటే ఇది ఐడియాలజికల్ ఫైట్ అయినప్పుడు ప్రాంతీయ భాషాపరమైన అంశాలు ముందుకు రావు. స్టాలిన్ కూడా అదే అన్నాడు, ఇట్ ఈజ్ నాట్ ఎ ఫైట్ ఫర్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ అ ఫైట్ పొలిటికల్ అని. సో అందువల్ల పొలిటికల్ కంటే ముమ్మాటికి ఇది రాజకీయ పోరాటమే, అందులో అనుమానమే లేదు. కానీ రాజకీయ పోరాటమే అయినప్పుడు మీరు 2 ప్రశ్నలు బీజేపీకి వస్తాయి. తమిళనాడులో దీన్ని మీరు రాజకీయ పోరాటంగా ఎందుకు చూడడం లేదు? అక్కడ తమిళ భాష, సంస్కృతి, తమిళ బిడ్డ అనే రాజకీయం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మీరు రాజకీయం అంటూ చేస్తే ఒకటే ఉండాలి, ఎక్కడైనా ప్రిన్సిపల్ అనేది సేమ్ ఉండాలి కదా. నిజమే, ఇది రాజకీయ పోటీ కాదు. సో ఇది ప్రాంతము, భాష పోటీ కాదు, ఇది రాజకీయ పోటీ. మనం మహాభారతంలో కౌరవ పాండవులకు పరీక్ష పెట్టినప్పుడు కర్ణుడిని అర్హత లేదు, నువ్వు సూతపుత్రునివి అని ద్రోణాచార్యుడు అన్నప్పుడు దుర్యోధనుడు ప్రశ్నిస్తాడు, ఇది కుల పరీక్షనా లేదా ఇది నీకున్న బలాన్ని పరీక్షించడమా? అప్పుడు భీష్ముడు ఒక క్లారిఫికేషన్ ఇస్తాడు, దుర్యోధన నీవన్నట్లు ఇది ఖచ్చితంగా క్షాత్ర పరీక్ష, ఇది కుల పరీక్ష కాదు. క్షాత్రమున్న ప్రతివాడు క్షత్రియుడే, కానీ రాజ్యమున్నవాడే రాజు. అలాంటి రాజులకు మాత్రమే కురురాజ్య పరిషత్ పోటీలో అర్హుడు అని భీష్ముడు ఒక గొప్ప వివరణ ఇస్తాడు. సో దుర్యోధనుడు అడుగుతాడు, ఇది కుల పరీక్షనా క్షాత్ర పరీక్షనా అని. ఎందుకంటే సూతకుమారుడు గనక మీరు కర్ణుడిని పోటీకి అనర్హుడు అంటున్నాడు, మరి ఇది కుల పరీక్ష అవుతుంది కదా అని అడిగితే కుల పరీక్ష కాదు అని దుర్యోధనుడితో ఏకీభవిస్తూ భీష్ముడు అంటాడు, ఇది ముమ్మాటికి నువ్వు అన్నట్లు క్షాత్ర పరీక్ష దుర్యోధన, కానీ రాజ్యమున్నవాడే రాజు అవుతాడు. ఇది అలాంటి రాజులు మాత్రమే కురురాజ్య పరిషత్ పోటీలో పాల్గొంటాడంటాడు. అప్పుడు దుర్యోధనుడు అంగరాజ్యానికి కర్ణుడిని పట్టాభిషిక్తుడిని చేసి ఇప్పుడు చెప్పండి అంటాడు. సో అందువల్ల ఇక్కడ కూడా ఒకటే క్వశ్చన్, మీరు ముమ్మాటికి ఇది ప్రాంతము, భాష పోటీ కాదు, అనుమానమే లేదు, ఇది ముమ్మాటికి రాజకీయ పోటీయే. కానీ అది భారతీయ జనతా పార్టీ తమిళనాడులో కూడా అలాగే అంటే, కిషన్ రెడ్డి తెలంగాణలో అంటే కరెక్ట్. కానీ తమిళనాడులో డిఎంకేని ఏం టార్గెట్ చేస్తున్నారు? తమిళ బిడ్డకు ఓటేయాలా? మీకు తమిళ భాషా సంస్కృతుల మీద ప్రేమ లేదా? తమిళ బిడ్డ అత్యున్నత దేశ పదవికి వస్తుంటే మీరు సపోర్ట్ చేయరా అని డిఎంకేని అడుగుతున్నారు, ఇతర తమిళ ప్రాంతీయ పార్టీ అడుగుతున్నారు. అందులో భాగంగా ఎండిఎంకే సిపి రాధాకృష్ణన్ పట్ల పాజిటివ్గా కూడా స్పందించింది. మరి ఇప్పుడు ఎక్కడ రాజకీయం అయిపోయింది? కిషన్ రెడ్డికో రాజకీయం, బీజేపీలో తమిళనాడు అధ్యక్షుడు ఇంకో రాజకీయం ఉంటుందా? భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కదా. మీరు స్టాండ్ తీసుకుంటే ఇది లాంగ్వేజ్ అండ్ రీజన్తో సంబంధం లేదు, ఇది ముమ్మాటికి పొలిటికల్ కాంటెస్ట్ అని తీసుకుంటే అదే తీసుకోండి. మీరు విచిత్రం ఏంటంటే స్టాలినోమా అక్కడ ఇది భాషతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, ఇది రాజకీయ పోటీ అంటాడు. తమిళనాడులో స్టాలిన్ అనేది తెలంగాణలో కిషన్ రెడ్డి అంటాడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి అనేది తమిళనాడులో బీజేపీ అంటుంది. ఇది ఒక విచిత్రమైనది. అంటే ఎలా రాజకీయ పార్టీలు ఉంటాయో చూడండి. ఇండియా కూటమిలో భాగమైన స్టాలినోమో తమిళనాడులో ఇది రాజకీయ పోటీ కదా అంటాడు. సరిగ్గా అదే మాట ఇక్కడ బీజేపీ అంటుంది. ఇక్కడేమో ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమో తెలంగాణ బిడ్డ కోటేరా, తెలుగు బిడ్డ కోటేరా అంటాడు. దాన్నో కిషన్ రెడ్డి అబ్జెక్ట్ చేస్తాడు. తమిళనాడులో బీజేపీ ఇదే మాట్లాడుతుంది. అంటే రాజకీయ పార్టీలు ఎంత స్వార్థంగా, ఎంత ప్రిన్సిపల్స్కి సంబంధం లేకుండా వ్యవహరిస్తాయన్న దానికి ఇది ఉదాహరణ. వాళ్ళకి ఏది కావాలంటే అది అవకాశవాదంతో మాట్లాడతారు.
సో అందువల్ల కిషన్ రెడ్డి అయినా సమాధానం చెప్పాలి. మేము తమిళనాడులో కూడా దీన్ని పొలిటికల్ కాంటెస్ట్గానే చూస్తామనండి, అభ్యంతరం లేదు. కానీ మీరే తమిళనాడులో దాన్ని రీజనల్ కాంటెస్ట్ చేశారు. ఇండియా కూడా మా అభ్యర్థి ప్రకటించకముందే చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించకముందే సిపి రాధాకృష్ణన్ అభ్యర్థిగా ప్రకటించి డిఎంకేకి అప్పీల్ చేశారు. మేము తమిళ బిడ్డను ఉపరాష్ట్రపతి చేస్తున్నాం, మీరు మద్దతు ఇవ్వండి. రేవంత్ రెడ్డి అదే అడుగుతున్నాడు, మేము తెలంగాణ బిడ్డను ఉపరాష్ట్రపతి చేస్తాం, మీరు మద్దతు ఇవ్వండి అంటాడు. తప్పేంటి? ఇక రెండవది, మరి తెలుగుదేశం ఏంటి? ఇలా టీడీపీ ఏమంటుంది, మేము ఎన్డీఏలో భాగం, ఎన్డీఏ అభ్యర్థిగా మద్దతు ఇస్తామని లోకేష్ అంటున్నాడు. మరి మీ తాత ఎన్టీ రామారావు కాంగ్రెస్లో భాగమా? పీవీనరసింహరావుకి ఎందుకు మద్దతు ఇచ్చాడు? పోనీ ఎన్టీ రామారావు ఆ రోజు చేసింది తప్పని మీరు ఎప్పుడైనా మహానాడులో తీర్మానం చేశారా? పోనీ ఇప్పుడైనా చెప్పండి ఎన్టీ రామారావు రాజకీయంగా తప్పు చేశాడు అని ధైర్యంగా ఉంటే చెప్పండి. రామారావు చేసింది తప్పు, ఈరోజు హిస్టారికల్ బ్లండర్, కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం ఏందనండి. అప్పుడు చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉండి కాంగ్రెస్ మద్దతు తీసుకోవడం కూడా తప్పవుతుంది. అంటే మీరు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ మద్దతు తీసుకుంటారు. మీరు ఎన్టీ రామారావు ఏకంగా తమ ప్రధాన ప్రత్యర్థి, అప్పుడు టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయం, ఇంకెవరు లేరు, తమ ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీని నిట్ట నిలువునా చీల్చిన పీవీనరసింహరావు మద్దతు ఇస్తారు నంద్యాలలో. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ లెగసీ కట్టుబడి ఉంటుందా అనే క్వశ్చన్ వస్తుంది. ఆ బీజేపీ క్వశ్చన్ ఏంటి, మీరు తమిళనాడులో చెప్పింది తెలంగాణలో చెప్పండి అని అడుగుతున్నారు. తమిళనాడులో ఒక స్టాండ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంకో స్టాండ్ ఎట్లుంటుంది? అందువల్ల బీజేపీని అయినా తెలుగుదేశం కానీ ప్రశ్న ఎందుకు వస్తుంది? మీరు నిజంగానే నంద్యాల ఎన్నిక కూడా పొలిటికల్ కాంటెస్ట్ అనండి, అభ్యంతరం లేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఆ కుటుంబ సభ్యులే పోటీ చేస్తే సానుభూతితో తెలుగుదేశం పోటీ నుంచి వైదొలగలేదా? బీజేపీ పోటీ చేసింది కానీ టీడీపీ పోటీ చేయలేదు. మరి ఎందుకు చేయలేదు టీడీపీ పోటీ? అది పొలిటికల్ కాంటెస్ట్ కాదా? మీరు రాయలసీమలో ఒక సీట్లో ఉప ఎన్నిక జరిగింది, మరి అది అప్పుడు టీడీపీ పోటీ చేయలేదు కదా, సానుభూతి అన్న పేరిట పోటీ చేయలేదు కదా, మరి అప్పుడు పొలిటికల్ కాంటెస్ట్ కాదా? స్టాండ్ ఒక్కటే ఉంటే అభ్యంతరం లేదు. స్టాండ్ భిన్నంగా మారినప్పుడే నాలంటోడు ఒకడు ఉంటాడు, చరిత్ర అంతా గుర్తుపెట్టుకొని అడిగేవాడు. సో ప్రజలకు మెమరీ షార్ట్ లీవ్డ్ అని వీళ్ళ నమ్మకం. కానీ ప్రజలకు అందరికీ షార్ట్ లీవ్డ్ మెమరీ ఉండదు. ఒకవేళ ఉన్నా మాలాంటోడికి లాంగ్ మెమరీ ఉన్నాడు కదా, దాన్ని అన్ని తీసి ఏకి ఇంకో పోయి మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని అడుగుతాను కదా. ఇప్పుడు మీరు చెప్పిన విద్య, నీవు చెప్పిన విద్య ఏ నీరదాక్ష అని అడుగుతున్నారు ఎవరు? ఇదే బీఆర్ఎస్ ఏమన్నది, తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్ఠరోగినైనా కౌగలించుకుంటామన్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు కేటీఆర్, థర్డ్ రేట్ సీఎం ప్రతిపాదిస్తే మేము సపోర్ట్ చేస్తామా? థర్డ్ రేట్ పార్టీ కాంగ్రెస్ ప్రతిపాదిస్తే సపోర్ట్ చేస్తామా? ఇదే మనం మరి యశ్వంత్ సిన్హా సపోర్ట్ చేసినప్పుడు ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉన్న ఇండియా కూటమే కదా. సో కుష్ఠరోగినైనా ముద్దు పెట్టుకుంటాం కౌగలించుకునేటప్పుడు, గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకున్నప్పుడు తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ జస్టిస్ జీవన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ మద్దతు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? గొంగలి పురుగు, కుష్ఠరోగి వీళ్ళనైనా ముద్దు పెట్టుకుంటారు, కౌలించుకుంటారు. కానీ తెలంగాణ గర్వించదగినటువంటి బిడ్డ, న్యాయశాస్త్రవేత్త అయినా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎందుకు మీరు కరచాలనం కూడా చేయరు? ఎందుకు మద్దతు ఇవ్వరు? దాని బీఆర్ఎస్ ఆన్సర్ ఉండాలి కదా. అలా పార్టీలు రోజుకో మాట, పూటకో మాట, ఒక్కొక్క సందర్భంలో ఒక్కో మాట అంటేనే అభ్యంతరం. మీది ఒక స్టాండ్ చెప్పండి, మీ స్టాండ్ పాయింట్లోనే మేము విశ్లేషిస్తాం. ఏది మీరు పొలిటికల్ కాంటెస్ట్ అనండి, దానికి మీరు అన్ని సందర్భాల్లో పొలిటికల్ కాంటెస్ట్ అభ్యంతరం లేదు. నేనైతే అన్ని సందర్భాల్లో పొలిటికల్ కాంటెస్ట్ అంటాను, అనుమానమే లేదు. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా, ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా, ప్రైమ్ మినిస్టర్, ఎవ్రీ ఎలక్షన్ పొలిటికల్ కాంటెస్ట్. కానీ రాజకీయ పార్టీలు అలా చూడడం లేదు కదా. సందర్భం వచ్చినప్పుడల్లా మాది పొలిటికల్ కాంటెస్ట్ కాదు, తెలుగు బిడ్డ కనుక సమర్థిస్తామని ఆ రోజు తెలుగుదేశం పీవీనరసింహరావు సమర్థించలేదా? సో అందువల్ల సందర్భం వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడినప్పుడే క్వశ్చన్ వస్తుంది.